ఈరోజు మా ప్రభుత్వం లేదని చెప్పి మీరు ఏమైనా తప్పించుకుంటామనుకుంటున్నారేమో. తప్పనిసరిగా 100% బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపైన జరిగిన ప్రమాదం కాదు హత్యగా భావించి డిజిటల్ బుక్లో ఎంటర్ చేస్తానా నేను. ఇక ప్రొద్దుటూరులో కూడా ఎప్పుడైనా సరే, ఆడైనా సరే, ఏ బస్సు అయినా సరే అనుమతి లేకుండా రోడ్డు మీదకి వస్తే, ఏ ప్రమాదం ఏం జరిగితే హత్యగా భావించి డిజిటల్ బుక్లో ఎంటర్ చేపిస్తా. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటిని హత్యలుగానే భావించి మీ మీద కేసులు ఫైల్ చేయాల్సి వస్తుంది. మనుషుల ప్రాణాలతో మీరు చెలగాటమాడతారా మీరు తెలుగుదేశం ప్రభుత్వం? అసలు మనుషుల ప్రాణాలంటే మీకు లెక్కే లేదా? మీకు ఎంత బాధ కలుగుతుందయ్యా. వాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తా నిద్రపోతున్నారు. నిద్రపోయేవాడు నిద్రపోయినట్టే ఆ కాలే మంటలలో 15 నిమిషాలు 20 నిమిషాల పూర్తయిపోయినారు. 15-20 నిమిషాల పూర్తయిపోయినారు. ఈ రాష్ట్రంలో ఏ ప్రజలైనా ఒక్కసారి ఆ బస్సులో మన కుటుంబ సభ్యుడు ఉంటే అనే తలంపు గన ఆలోచన వస్తే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఈ రాష్ట్రంలో ఏ తల్లిదండ్రులైనా ఆలోచించుకోమను. ఆ బస్సులో గల నా బిడ్డ ఉంది, నా కొడుకుండాడు, నా మొగుడుండాడనే పొరపాటు మీకు ఆ తలంపు వస్తే గుండె మీకు పగులుతుందట్నే. మరి ఆ కుటుంబాలు చంపింది ఈ ప్రభుత్వం కాదా? ఈ మద్యం కాదా? ఈ బెల్ట్ షాపుల మద్యం తాగడం కాదా? ఈ రవాణా శాఖకు సంబంధించిన అధికారుల యొక్క నిర్లక్ష్యం కాదా? వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పడా? మీ భార్యలు బాగుండాలా, మీ కొడుకులు బాగుండాలా, మీ కోడళ్ళు బాగుండాలా, మీకు స్పెషల్ ఫ్లైట్లు ఉండాలా, స్పెషల్ హెలికాప్టర్లు ఉండాలా, మీరు ఎక్కేదానికి 36 మంది వచ్చి దానికి చెక్ చేయాలా, మీరు దిగేదానికి 136 మంది అక్కడ సెక్యూరిటీ ఉండాలా, సేఫ్గా వచ్చి సేఫ్గా మీరు ఇళ్ళకు పోవాలా. మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, ప్రజలు మాత్రం కాలి బూడిద కావాలా బస్సులలో. లేదంటే తాగి లివర్ పాడైపోయి దవాఖానలో సావాలవాడు. అది లేదంటే శ్రమ చేసిన డబ్బును మీ ముండ మోపించి అప్పులు చేసుకొని అప్పులతో అల్లాడిపోవాలవాడు. కనికరం లేని దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దున్నపోతు మీద వాన గురిసినట్టుంది. మేము ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళు వినడంలే. మద్యం పాలసీ సక్రమంగా లేదు ఈ రాష్ట్రంలో. విపరీతమైన బెల్ట్ షాపుల వల్ల, నకిలీ మద్యం వలన, ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులలో రోడ్లలో తాగడం వలన మనుషుల ప్రాణాలు పోతున్నాయి. మనుషుల ప్రాణాలకు విలువయండి. అన్నిటికంటే విలువైంది మనిషి ప్రాణం అని చెప్పి మేము మొత్తుకొని చెప్తే కూడా దున్నపోతు మీద వానం అన్నట్టుంటే ప్రభుత్వానికి